కొత్త కొత్త ఉడుకుతున్న చేపల పులుసుని చూసి సండే వ్లాగ్ అనుకున్నారేమో, కాదండి ఇది సాటర్డే వ్లాగు. సాటర్డే వ్లాగ్కి సండే చేపల పులుసుతో ఫినిషింగ్ టచ్ ఇచ్చానమాట. కొన్ని రకాల సౌండ్స్ చాలా సూతింగ్గా ఉంటాయి కదా, అందులో ఇవి కూడా అన్నం ఉడకటం, పులుసు ఉడకటం భలే ఉంటుంది కదా. సో అందుకే ఆ క్లిప్ అలా యాడ్ చేశాను. ఇంకా సాటర్డే అయితే నేను చాలా పనులు చేసుకున్నానండి. అవన్నీ ఏంటన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. మా చిన్న పాప చేసుకుంటుంది అవకాడో టోస్ట్. పెద్ద పాప తినేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు చిన్న పాప అనమాట. సో తినే అయితే కొంచెం డిఫరెంట్గా చేసుకుంది. ఏదో నేను కూడా చూడలే, తనకి తానే ప్రిపేర్ చేసుకుంది. ప్యాన్ అది ఉంది కదా నాన్న, ఇది పెట్టావా? అక్క ఆ ప్యాన్లో చేసుకుంది. చూడలే. చిమ్ని ఆంచి సిమ్లో పెట్టు, అది మాడిపోతుంది. నెయ్యి వేసుకున్నావా? ఓకే. అచ్చు. సో ఒక ఆవకాడోతో ఇద్దరు టేస్ట్ చేస్తున్నారు అనమాట. ఏమేమి వేసావు ఆవకాడోలో? అవకాడో ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేయి. అవకాడో, సాల్ట్, లెమన్, ఆ సీజనింగ్. ఓకే, అంతే. సాల్ట్ ఉడిపోయింది. సో ఇదే సేమ్ మా పెద్ద పాప చేసినట్టే ఈ సీజనింగ్, సాల్ట్ వేసింది ప్లస్ లెమన్ వేసింది అంటే ఎక్స్ట్రా టేస్ట్ కోసం. అంతే. ఎంజాయ్. అదే ఆలోచన. ఆఫ్ చేసి మనకి ఆవకాడలు అవి కష్టం కాబట్టి చక్కగా కాఫీ విత్ బ్రెడ్. సో నా బ్రేక్ఫాస్ట్ అదన్నమాట. యమ్మీగా కాఫీ కలిపేసుకొని బ్రెడ్తో పాటు ఎంజాయ్ చేసేస్తా. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? నైస్. లెమన్ వేయటం వల్ల కొత్త టేస్ట్ వచ్చిందేమో. సో అలాగే మా పిల్లల రూమ్లోకి కొత్త క్లాక్ వచ్చింది. వాళ్ళ క్లాక్ పాడైపోయింది, అందుకని అది ఆర్డర్ చేశాను. నిన్న ఆర్డర్ చేసా, ఇవాళ వచ్చేసింది. ఇప్పటి వరకు మా అమ్మాయి కూడా ఐడెంటిఫై చేయాలి. జస్ట్ ఇప్పుడే హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చింది. తను టోస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంటే నేను క్లాక్ సెట్ చేసి అక్కడ పెట్టేశాను. బాగుంది. వీడియోలో అంత క్యాప్చర్ అవ్వట్లేదు కానీ నైస్. ఈ కలర్ కాంబోకి సెట్ అవుతుందని అది పిక్ చేశాను అన్నమాట. ఇవాళ సెకండ్ సాటర్డే. మా చిన్న పాపకి హాలిడే, పెద్ద పాప కాలేజ్కి వెళ్ళిపోయింది. మా చిన్న పాప టోస్ట్ ఎంజాయ్ చేస్తూ వెబ్ సిరీస్ చూసేస్తుంది. 2 బ్రో గర్ల్స్ ఇంకా అవ్వలేదన్నమాట. సో అది కంప్లీట్ చేస్తుంది. టంటా, వేడి వేడి కాఫీ విత్ బ్రెడ్ రెడీ. సో ఇవాళ మా చిన్న పాపకి హాలిడే కాబట్టి నేను కూడా చాలా లేజీగా డేని అలా స్పెండ్ చేస్తున్నాను అనమాట. నేను కాఫీలో కూడా షుగరు వాడట్లేదు, బెల్లం పౌడర్ వేసేసుకుంటున్నా. సో ఆ టేస్ట్ బాగానే అనిపించింది. సో దాంతో కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. సో యమ్మీగా కాఫీ విత్ బ్రెడ్ బ్రేక్ఫాస్ట్. సూపర్. అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో అదండి, బ్రేక్ఫాస్ట్ అయితే అలా ముగించేసాము. మా పెద్ద పాప చిన్న పాప ఆవకాడో టోస్ట్ అయితే చేసేసుకున్నారు. ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చేయడం. నేను షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను కదా, బ్లింకిట్ నుంచి తెప్పించుకున్న వస్తువులు అని చెప్పి. సో ఇంకప్పుడు ఆవకాడో ఆర్డర్ చేశాను. ఇంకా సాటర్డే బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళు అవి తినేశారు. మనకి అవి కష్టం, ఇంకా టేస్ట్ చేయమన్నారు కానీ నేనే వద్దులే అన్నాను. అందుకని నాకు ఇష్టమైన కాఫీ విత్ బ్రెడ్ని బ్రేక్ఫాస్ట్ కింద తినేసాను అనమాట. యమ్మీగా చెప్పాను కదా. ఇంకా వీడియోలో అలా లీజర్గా కూర్చున్నాను అనమాట. సెకండ్ సాటర్డే మా చిన్న పాపకి స్కూల్ లేదు కదా, పొద్దున్నే బాక్స్ అది ప్రిపరేషన్ అంతా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా అయిపోయాయి కదా. సింపుల్గా ఎగ్ రైస్ చేశాను మాకు మధ్యాహ్నం లంచ్లో కూడా. ఇంకా పనంతా అయిపోయింది, ఏం లేదులే అన్నట్టు లీజర్గా కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉన్నాను. ఎందుకో మొక్కల మీద డస్టీగా అనిపించింది. ఇంకా లాభం లేదని చెప్పి ఇంకా లేచి మొక్కల క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇంకంతే, దాంతో ఇంకా 1 by 1 పనులన్నీ వెతుక్కుని మరీ చేసుకున్నాను అన్నట్టుంది ఇవాళ అయితే. సో ఫస్ట్ ఇంట్లో ఉన్న మొక్కలన్నీ అయితే వాటర్ వాష్ చేసుకున్నాను.
కొన్ని అయితే మామూలుగా వాష్రూమ్స్లో పెట్టేసి మనకి షవర్ ఉంటుంది కదా, హ్యాండ్ షవర్, దాంతో క్లీన్ చేస్తాను. కానీ కొన్ని ఏమో ఇంక ఇప్పుడు డైరెక్ట్గా క్లీన్ చేస్తాను, మళ్ళీ తీసుకెళ్ళి పెట్టి అవంతా ఎందుకులే అని చెప్పి కొన్ని కిచెన్ సింక్ దగ్గర క్లీన్ చేశాను, కొన్ని ఏమో జస్ట్ వాటర్ స్ప్రే చేసి క్లీన్ చేసుకున్నాను. అలా లేజీగా స్పెండ్ చేద్దాం అనుకున్న డేని బిజీగా ఎండ్ చేసాను అనమాట. ఇంకా 1 by 1 అలా పనులు పెట్టేసుకుంటూ, ఇంకా పనులు చేయాలంటే మీకు తెలిసిందే కదా, నాకు రేడియోలో పాటలు ఉండాల్సిందే. ఇంకొక పక్క పాటలు పెట్టేసుకుని ఇంకా పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను. సో అదనమాట డేటు, సాటర్డే రోజు వ్లాగ్ ఇది. ఇంకా కొన్ని వాటర్లో పెట్టిన ప్లాంట్స్ అవి ఉంటే అవి కూడా వాటర్ అవి చేంజ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం అన్న ఆ వాటర్ ఉంచాలంటండి. ఇదివరకు నేను కూడా ఉంచేదాన్ని కాదు, మొత్తం క్లీన్ చేసి పెట్టేసేదాన్ని, కానీ విన్నాను అనమాట అలా ఉంచాలి, అప్పుడే మొక్కలు డల్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే వాటర్లో వాటికి కావాల్సిన మినరల్స్ అవి ఉంటాయి కదా, కంప్లీట్గా ఫ్రెష్ వాటర్ పెట్టేస్తే మళ్ళీ అవన్నీ కొత్తగా ఫామ్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో మనం పాత వాటర్ కొంచెం అన్న ఉంచి అప్పుడు కొత్త వాటర్తో రీఫిల్ చేయాలన్నమాట. ఇంకా మనీ ప్లాంట్ చూసారా, కొత్తగా వేర్లు వచ్చేసాయి, దానికి కొమ్మ పెట్టాను. ఇంక ఇలాంటప్పుడు ఆ వేర్లు వచ్చాక మనం మట్టిలో పెట్టేసుకుంటే చక్కగా బ్రతుకుతాయి. డైరెక్ట్గా కట్ చేసిన కొమ్మని మట్టిలో పెట్టేస్తే ఒక్కోసారి త్వరగా బతకవన్నమాట, పాడైపోతాయి. ఇలా వాటర్లో పెట్టి వేర్లు వచ్చాక పెట్టుకుంటే మాత్రం ఇంకా మొక్కకి తిరిగి ఉండదు. ఇంకా చెప్పాను కదా 1 by 1 క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈ రాళ్ళకైతే ఇలా మన ఫ్లాగ్ కలర్స్ వేసాను, చాలా ఇయర్సే అవుతుందిలేండి వేసి. ఇంక ఇవి కూడా వాష్ చేసుకుంటూ ఉంటాను, కలర్ పోయినప్పుడు అలా కలర్ వేసుకుంటూ ఉంటాను. మధ్యలో చిన్న స్టోన్ ఉంది కదా, దానికి మనకి ఫ్లాగ్ మీద అశోక చక్రం ఉంటుంది కదా, అలా అన్నట్టు వేసాను, కానీ అదైతే ఫేడ్ అవుట్ అయిపోయింది. దానికి మళ్ళీ కలర్ చేయాలి. ఈ స్టోన్స్కి వేసిన కలర్ మాత్రం బాగానే ఉంది. వాటర్ వాష్ చేయగానే చక్కగా కొత్తగా నీట్గా కనిపిస్తాయి. ఇంకా అదేంటంటే నార్మల్ పాట్లోనే ఉంది, సో ఇంకా పాట్ అది కనిపిస్తే అంత బాగోదు కదా అని ఫోటో ఫ్రేమ్తో దాన్ని అయితే అలా కవర్ చేశాను. ఇంక ఇదైతే మా పిల్లల హాఫ్ సారీ ఫంక్షన్ అప్పుడు ఫోటో అండి. ఫ్రెండ్ అలా డెవలప్ చేయించి అది గిఫ్ట్గా గిఫ్ట్ చేశారనమాట మా పిల్లల ఫంక్షన్కి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇంట్లో ఇచ్చేసాము, మంచి రోజు చూసుకుని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇంట్లో ఇచ్చేసాం అనమాట. అప్పుడు కొంతమంది జస్ట్ కజిన్స్ అలా గ్యాదర్ అయ్యి ఇంకా అందరం బ్లెస్సింగ్స్తో అలా ఇచ్చేసుకున్నాము. ఇంకా వచ్చే సండే, థర్స్డే ఇంట్లో ఇచ్చాము, సండే మాత్రం ఫంక్షన్ పెట్టుకున్నాము. అందరినీ, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, ఇంకా అందరినీ. చాలా అంటే చాలా బాగా జరిగింది మా పిల్లల హాఫ్ సారీ ఫంక్షను. పెద్ద పాపకి 11 years, చిన్న పాపకి 9 years అప్పుడు చేసాము. ఇంకా అప్పుడు ఇంట్లో చేసినప్పుడు తీసిన ఫొటోస్ని ఫ్రెండ్ అలా డెవలప్ చేయించి ఇచ్చారనమాట గిఫ్ట్. ఫంక్షన్ టైంకి ఇచ్చారు, దాని మీద పేరు లేదు అసలు, ఎవరిచ్చారా, ఎవరికి వెళ్ళిందా ఈ ఫోటో అని మాకు అదొక పెద్ద పజిల్. తర్వాత భలే హ్యాపీగా అనిపించింది. ఇందాక డేట్ ఇది చూపించాను కదా, అది ఇది కలిపి ఒక సెట్ అనమాట. సో ఆ డేటు, దాని మీద ఉన్న ఫ్యామిలీ ఫోటో అది కలిపి అలా గిఫ్ట్ చేశారు. మా పిల్లల ఫంక్షన్కి ఏంటంటే అది మా సైడ్ ఏంటంటే ఓణీలు ఇచ్చిన రోజు నాన్ వెజ్ అది పెట్టినారు. ఓణీల ఫంక్షన్కి, ఓణీల ఫంక్షన్ అనే కాదు, మా సైడ్ ఏ ఫంక్షన్ చేసినా అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో నాన్ వెజ్ పెట్టరు. అంటే శుభమా అంటూ ఫంక్షన్లు చేసుకుంటే అవి ఇవి అని ఎందుకని చెప్పి అన్నట్టు అంటారు. ఇంకా అందుకని మేమేం చేసామంటే ఓణీలు అయితే ఒకరోజు ఇచ్చేసాక సండే ఫంక్షన్ చేసి నాన్ వెజ్ పెట్టామన్నమాట. సో ఇంకా అలా ఇప్పుడు అందరూ అలాగే ఫాలో అవుతున్నారు. మేము కూడా మా కజిన్స్ చేస్తే మేము వాళ్ళని చూసి ఫాలో అయ్యాం. ఇంకా అది అలా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడు ఎవరు ఫంక్షన్ చేయాలన్నా అలాగే చేసేస్తున్నారు. ఒక మంచి రోజు చూసి బట్టలు కట్టపెట్టేసి వచ్చే సండే చేసుకుంటే ఏంటంటే అందరూ వస్తారు కదా, అందరికీ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి అలా సండే ఫంక్షన్ పెట్టేసుకుంటున్నారు విత్ నాన్ వెజ్ అనమాట. అలా మా పిల్లల ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. 2020లో జరిగిందండి. ఇంకా అప్పుడైతే అప్పుడే కరోనా అలా స్టార్ట్ అవుతూ ఉన్న టైం అనమాట. మార్చి 1 జరిగింది. ఫిబ్రవరి 27తో ఏమో ఇంట్లో ఇచ్చాము, మార్చి 1 ఫంక్షను. చాలా బాగా జరిగింది. ఇంకా ఆ తర్వాత వచ్చిన లాక్డౌన్ అది అంతా అదొక ఇదైపోయిందనమాట. అవన్నీ అయ్యాక పిల్లల ఫొటోస్ అన్నీ వచ్చాయి, ఆల్బమ్స్ అవన్నీ. అలా కొన్ని క్లీన్ చేస్తుంటే కొన్ని మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అయిపోయాయండి. అలా మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఇంకా వాల్ క్లాక్, పిల్లల రూమ్లోకి కొత్తగా వాల్ క్లాక్ అది ఆర్డర్ చేశానని చెప్పాను కదా, ఇంకా అది పాడైపోయింది. సరే ఈ బెడ్రూమ్లో దానికి కూడా బ్యాటరీ అయిపోయింది అనమాట. కొత్త బ్యాటరీ వేద్దామని చెప్పి వేసి చూశాను, కానీ అది వర్క్ అవ్వట్లేదు, మిషనే ఖరాబ్ అయినట్టుంది. ఇదైతే ఇంట్లోకి వచ్చిన కొత్తలో తీసుకున్నాను. నాకు ఆ మోడల్ అది బాగా నచ్చి, మూవీస్లో ఉంటాయి కదా ఇట్లా ఈ చాకులు, వీటిని ఏమంటారో, అది బాగా అనిపించి తీసుకున్నాను. అది పెడితే చాలామంది అందులో టైం కనిపించట్లేదు
కనిపించట్లేదు, చాలా చిన్నగా అయిపోయింది అన్నారనమాట ఇంటికి వచ్చిన వాళ్ళందరూ. సరే కదా అని చెప్పి ఇంకా వేరేది ఆర్డర్ చేసి అలా పెట్టాను. సో ఇంక ఇదైతే బెడ్రూమ్లో పెట్టేశాను. ఇంకా అక్కడ చూసారు కదా, ఉన్న ఒక్క మేకుకి ఆ 2 హ్యాంగ్ చేశాను. మావారేమో మేకులు కొడతానంటే కొట్టనేవారు, అవి ఎక్కడ ఏ వాటర్ పైప్ లైన్ తగులుతాయో ఎందుకో అని చెప్పి త్వరగా ఎక్కువ మేకులు వద్దంటారు. సో ఇంకా ఉన్న ఒక్క మేకుకే నేను కీ హోల్డరు, వాల్ క్లాక్ 2 అలా సెట్ చేశాను. సో ఇంకేం చేస్తాం, లేనప్పుడు ఉన్నదానికి ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి కదా, అలా అయితే అక్కడ సెట్ చేశాను అనమాట. ఇంకా చెప్పాను కదా, ఒక పని చేస్తుంటే ఇంకా పని అన్నట్టు వెతుక్కుంటూ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఒక్కోసారి అలా ఫుల్ ఎనర్జెటిక్ మూడ్లో ఉంటాం కదా, అలా పని స్టార్ట్ చేయగానే ఇంకేమున్నాయా అని వెతుక్కుంటూ ఇంకా అట్లా 1 by 1 అన్నీ క్లీన్ చేసుకుంటూ డస్టింగ్ చేసుకుంటూ ఇంకా అలా అయితే చేసుకుంటూ ఉన్నాను పనులన్నీ. ఇంకా టెన్షన్ లేదు, అంతా పనంతా అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ 5కి అట్లా కదా మా పెద్ద పాప మా వారు వచ్చేది. సో ఈలోగా చక్కగా పనులన్నీ చేసుకుందామని చెప్పి మంచిగా పాటలు పెట్టుకుంటూ వాటిని హమ్ చేసుకుంటూ ఫుల్ జోష్తో పని అయితే చేసుకుంటూ ఉన్నాను. మా డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా పాతగా అయిపోయింది, చూడాలి దానికి ముహూర్తం ఎప్పుడు వస్తుందో. ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం కొత్తది తీసుకుందామని, అలాగే అయిపోతుంది టైము, బాగా పాడైపోయింది. సో దాన్ని అయితే కొత్త దాంతో రీప్లేస్ చేసేయాలన్నమాట. ఇంకా చెప్పాను కదా పనులు వెతుక్కుంటూ ఉన్నానని, ఈ పని అయితే ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ఆ దీపాలు అవి క్లీన్ చేసి పెడదామని అనుకుంటున్నాను. అటు సైడ్ బయట వాష్ ఏరియాలో పెట్టేశాను అనమాట, అసలు గుర్తుండట్లేదు వాటి ఇది. ఇంకా అందుకని చెప్పి అది కూడా వెతుక్కుని తీసుకొచ్చి వాళ్ళ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ టెరాకోటావి కాబట్టి ఎక్కువగా రబ్ చేసి క్లీన్ చేసుకుంటే పాడైపోద్ది. జస్ట్ కొంచెం అలా మన లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, దాంతో కొంచెం అలా పైన క్లీన్ చేసుకుంటున్నాను. ఆయిల్కి అవి జిడ్డు పట్టేస్తుంది కదా, అలాగే వదిలేస్తే నెక్స్ట్ ఇయర్కి అంతా వాసన వచ్చేసి ఒకలా అయిపోతాయి. సో చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనం వాటర్ వాష్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు దీపావళికి. పాత ప్రమిదలన్నీ తీసేసాను, ఇంకా కొత్తవి కొంచెం బాగున్నాయి అన్న వరకే ఉంచాను, మిగిలినవన్నీ తీసేసాను అనమాట. అందుకే చాలా కొంచెం ఉన్నాయి. ఇంక ఇదిగోండి వీటి క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా వీటిని ఎండలో పెట్టేసుకుని ఫుల్గా డ్రై చేసుకుని బాక్స్లో పెట్టేసుకుంటే 1 year వరకు ఇంకా వాటి వంక చూసుకోక్కర్లేదనమాట. ఇంకా మా ఇంటి ముందుకు ఎండ అది రాదు కాబట్టి ఇంకా టెర్రసే మాకున్న ఆప్షను. సో టెర్రస్లో అయితే వాటిని ఎండబెట్టేసి వచ్చేసాను. ఇంక ఇవన్నీ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 12:30, 1 అయిపోయింది. ఇంకా లంచ్ చేసి ఒక 1/2 hour కొంచెం అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా వెన్నపూస అనమాట, మీగడ తోడు పెట్టాను, ఇంకా అది వెన్నపూస చేశాను. ఇంకా వెన్నపూస చేస్తే ఇంకా నేనైతే కంపల్సరీ కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఇంకా అదే చేసేస్తున్నాను. ఆ మిక్సీ జార్తో మళ్ళీ కడిగి చేసేందుకు దానిలోనే చేసేద్దాంలే అని చెప్పి ఇంకా నైట్ డిన్నర్లోకి పాలు అవి తోడు పెట్టుకుంటున్నాను. ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకోవాలని కూడా అనిపించలేదనమాట, ఇంకేమున్నాయి పనులు ఇంకేమున్నాయి అన్నట్టు వెతుక్కుంటూ చేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా అలా లంచ్ అయిపోయాక కూడా ఇది చేసేసి కాసేపు అలా పవర్ న్యాప్ అయితే వేసానులేండి. ఒక్కోసారేమో కొంచెం పని చేసినా ఎక్కువ అలసటగా అనిపిస్తుంది, ఒక్కోసారేమో ఎంత పని చేసినా అస్సలు అలసట అనిపించదు, ఫుల్ ఎనర్జెటిక్లో ఉంటాము, ఇంకేమున్నాయి అన్నట్టు. సో ఇవాళ నాకైతే అలా అనిపించింది. సో ఇంకా అదే ఉత్సాహంలో అన్ని పనులు చేసేస్తూ ఉన్నాను. ఇంకా చాక్లెట్ కేక్ చేస్తున్నాను, దానికోసం అయితే కోకో పౌడరు అలాగే కాఫీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ అది బాగుంటుంది. సో పిండి జల్లించుకునేటప్పుడే ఇవన్నీ కూడా వేసేసుకొని జల్లించుకుంటే కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇంకా బేకింగ్ పౌడరు, వంట సోడా, కోకో పౌడరు, కాఫీ పౌడరు ఇవన్నీ కూడా వేసేసుకుని అందులో జల్లించేసుకుంటున్నాను, ఈజీగా అయిపోతుంది కదా. ఇంకా స్నాక్స్కి అనమాట ఇది, ఇంకా వేరే స్నాక్స్ ప్రిపరేషన్ లేకుండా ఇది ఒక్కటితో కానిచ్చేద్దామని చెప్పి కేక్ అయితే చేసాను. యాక్చువల్గా బిస్కెట్స్ అనుకున్నాను కానీ బట్ ఇంకా మళ్ళీ అది కొంచెం లెందీ ప్రాసెస్ అవుతుందిలే, ఇదైతే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి ఇంక ఇది చేసేసాను అనమాట. రెడీ అయిపోయింది యమ్మీగా చాక్లెట్ కేకు. సో ఇంక ఇది అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలా పవర్ న్యాప్ అయితే వేసేసాను. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి, ఇది కూల్ డౌన్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా. ఈవినింగ్ మా వాళ్ళు వచ్చేసరికి చక్కగా రెడీ అయిపోద్ది, యమ్మీగా స్నాక్స్ని అయితే ఎంజాయ్ చేసేసారు మా వాళ్ళు. ఇంకా డిన్నర్ అది ప్రిపరేషన్ అయితే క్యాప్చర్ చేయలేదండి, డిన్నర్ అయిపోయాక చూపిస్తున్నాను అనమాట. దీపాలు అవి ఎండిపోయాయి, ఇంకా పైనుంచి తీసుకొచ్చి కింద పెట్టేశాను. డిన్నర్లోకి అయితే టమాటా చట్నీ,
ఏం చేశాను, ఎగ్ కర్రీ చేశాను. సో యమ్మీగా డిన్నర్ అయితే చేసాము. ఇంకా వీకెండ్ కదా, కొంచెం ఆ ఫీల్ ఆ వైబ్ ఉండాలంటే ఏదో ఒక మూవీ చూస్తే బాగుంటుంది కదా. మా వారైతే అమరన్ మూవీ చూడలేదు. సో ఇంకా ఆయనకి చూపిద్దామని చెప్పి ఇంకా నలుగురం కూర్చొని చూస్తూ ఉన్నాము డిన్నర్ అయిపోయాక. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టని మూవీ. ఎన్నిసార్లు చూసినా అదే ఎమోషన్తో అనిపిస్తుంది నాకైతే. నేను అంత ఇన్వాల్వ్ అయిపోయి చూస్తున్నాను. మా పిల్లలు అయితే నవ్వుతూ ఉన్నారు, ఆ పాటలు ఎన్నిసార్లు వింటావు, ఆ మూవీ ఎన్నిసార్లు చూస్తావని చెప్పి. బట్ నాకు అదేంటో ఒక అడిక్షన్లో అయిపోయింది అమరన్ మూవీ మాత్రం. ఇంకా నైట్ అయితే కంప్లీట్ చేయలేకపోయాము, ఇంకా నిద్ర వచ్చేస్తుందిలే అని చెప్పి వెళ్ళిపోయి పడుకున్నాము. నెక్స్ట్ డే సండే మాత్రం కంప్లీట్ చేసాం అనమాట. ఇంకా లంచ్ చేసుకుంటూ, నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను కదా సండే లంచ్ గురించి. సో అలా అప్పుడైతే కంప్లీట్ చేసాం మూవీని. ఇంకా అన్ని బెడ్రూమ్లో క్లాక్స్ రిపేర్ వచ్చాయని చెప్పాను కదా, అలాగే హాల్లో క్లాక్ కూడా బ్యాటరీ అయిపోయింది. సో ఇంకా దానిలో కూడా చక్కగా బ్యాటరీ వేసేసి పెట్టేశాను. ఇంకా ఆల్మోస్ట్ అన్ని క్లాకులు అయితే ఇదైంది, కానీ బెడ్రూమ్ క్లాక్ మాత్రం రిపేర్ చేయించాలి, అదైతే వర్క్ చేయట్లేదు. సో ఇలా సండే కూడా ఈ పనులు అయితే ఇలా అవుతూ ఉన్నాయి. ఇంకా సండే అయితే ఎక్కువ ఏం క్యాప్చర్ చేయలేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేసేసాను, లంచ్లోకి అయితే చేపల పులుసు పెట్టాను, షేర్ చేశాను కదా ఆల్రెడీ. ఇంకా పిల్లలకి హెడ్ బాత్కి కుంకుడుకాయలు అవి కొట్టిచ్చేసేసి ఇంకా అలా పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చుని. సో సండే యమ్మీగా ఈ చేపల పులుసుతో లంచ్ చేసి ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అన్నది నేను ఒక షార్ట్ వీడియో అయితే షేర్ చేస్తానండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ల రూపంలో తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.